వెల్కమ్ బ్యాక్ టు రివిజన్ షార్ట్స్. ఈ వీడియోలో ఆర్టికల్ 27 నుండి 30 వరకు క్లియర్గా నేర్చుకుందాం. ఇవి రిలీజియన్ ప్లస్ కల్చర్ ప్లస్ మైనారిటీ రైట్స్కి సంబంధించినవి. ఆర్టికల్ 27, ట్యాక్స్ డబ్బుతో మతాన్ని ప్రమోట్ చేయకూడదు. గవర్నమెంట్ మన దగ్గర నుండి ట్యాక్స్ తీసుకుంటుంది. ఆ ట్యాక్స్ మనీ అందరి డబ్బు, అందుకే ఆ డబ్బుతో ఏ ఒక్క మతాన్ని ప్రమోట్ చేయడం తప్పు అని ఆర్టికల్ 27 చెప్తుంది. ఒకవేళ ప్రభుత్వం ట్యాక్స్ మనీతో ఒక పర్టికులర్ మతాన్ని మాత్రమే ఫండ్స్ పెట్టి మిగతా మతాలను ఇగ్నోర్ చేస్తే అది అన్ఫేర్ అవుతుంది కదా. అలాంటి పరిస్థితి రాకుండా ఆర్టికల్ 27 ప్రొటెక్ట్ చేస్తుంది. ఆర్టికల్ 28, గౌట్ స్కూల్స్లో రిలీజియన్ క్లాస్ కంపల్సరీ కాదు. గవర్నమెంట్ రన్ చేసే స్కూల్స్ ఆర్ కాలేజెస్లో రిలీజియస్ టీచింగ్ కంపల్సరీగా పెట్టకూడదు అని ఆర్టికల్ 28 చెప్తుంది. ఎందుకు అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు వేరు మతాల వాళ్ళు అయి ఉంటారు. అక్కడ ఒకే మతం మాత్రమే టీచ్ చేస్తే మిగతా పిల్లలకి ప్రెషర్ లేదా డిస్కంఫర్ట్ అవుతుంది. సో అందుకే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సెక్యులర్గా ఉండాలి. బట్ ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళ పాలసీ వేరు ఉంటాయి, కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో మాత్రం న్యూట్రాలిటీ మస్ట్. ఆర్టికల్ 29, మీ భాష సంస్కృతి కాపాడుకునే హక్కు. ఇండియాలో చాలా లాంగ్వేజెస్, కల్చర్స్ ఉన్నాయి. ఏ కమ్యూనిటీ అయినా తమ లాంగ్వేజ్ కావచ్చు, స్క్రిప్ట్ కావచ్చు, కల్చర్ని ప్రొటెక్ట్ చేసుకునే హక్కు ఆర్టికల్ 29 ఇస్తుంది. ఒక చిన్న కమ్యూనిటీ వారు తమ భాషల్లో పాటలు పాడడం కావచ్చు, పండుగలు కావచ్చు, లైక్ సంప్రదాయాలు కావచ్చు, వాటన్నిటిని ప్రిజర్వ్ చేస్తారు. ఎవరైనా ఇది చేయకూడదు అని ఫోర్స్ చేస్తే అది వాళ్ళ ఐడెంటిటీని డ్యామేజ్ చేసినట్టు. సో అందుకే ఆర్టికల్ 29 వాళ్ళ కల్చర్ని ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 30, మైనారిటీస్కి తమ స్కూల్స్ ఆర్ కాలేజెస్ పెట్టుకునే హక్కు. రిలీజియస్ లేదా లింగ్విస్టిక్ మైనారిటీస్కి తమ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, స్కూల్స్ ఆర్ కాలేజెస్ ఏర్పాటు చేసే లేదా నిర్వహించే హక్కు ఆర్టికల్ 30 ఇస్తుంది. మైనారిటీ కమ్యూనిటీస్కి భాష, కల్చర్ ప్రిజర్వ్ చేయాలంటే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. అందుకే వాళ్ళు తమ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకోవచ్చు అండ్ అలాగే తమ ఐడెంటిటీని కంటిన్యూ చేసుకునే ఫ్రీడమ్ ఉంటుంది. ఆర్టికల్ 30, మైనారిటీస్కి తమ స్కూల్స్ ఆర్ కాలేజెస్ పెట్టుకునే హక్కు. రిలీజియస్ లేదా లింగ్విస్టిక్ మైనారిటీస్కి తమ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేసి నిర్వహించే హక్కు ఆర్టికల్ 30 ఇస్తుంది. మైనారిటీ కమ్యూనిటీస్కి భాష, కల్చర్ ప్రిజర్వ్ చేయాలంటే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. అందుకే వాళ్ళు తమ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకొని తమ ఐడెంటిటీని కంటిన్యూ చేసుకునే ఫ్రీడమ్ ఉంటుంది. సో సింపుల్గా మైనారిటీ రన్ స్కూల్స్ ఆర్ కాలేజెస్ వాళ్ళు డిసిప్లిన్, లాంగ్వేజ్ ఫోకస్, కల్చరల్ వాల్యూస్ మెయింటైన్ చేయగలుగుతారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్